ఏంటి అశ్వర్య ఇంత అందంగా ఉన్నావు? హలో! ఆ విషయం మాకు తెలుసులే గాని, అయినా ఎందుకు రాగానే నన్ను పొగుడుతున్నావు? అంటే భగవంతుడు ఏం చెప్పాడు? ఒక చిరునవ్వుతో ఉండమన్నాడు. అందుకే నువ్వు అందంగా ఉన్నావని ఒక జోక్ చెప్పా. నేను అందంగా లేనా? ఇందాక స్టేజ్ ఎక్కి ఇలా నడుస్తూ వస్తుంటే మా స్టూడెంట్స్ ఇలా మెస్మరైజ్ అయిపోయారు. సార్ ఏంటి సార్ అది? మెస్మరైజ్ అయిపోయారు. క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. సిక్కిం. అస్సాం. చెప్పచ్చా? చెప్పు. సిక్కిం, మేఘాలయ. మేఘాలయ ఎక్కడుందిరా? మేఘాలయ ఎక్కడుంది? ఒకసారి చెప్పు, ఎక్కడుంది చెప్పు. వాళ్ళ ఊర్లో ఉంటది. సిక్కిం అనేది స్టేటా, కంట్రీయా, సిటీయా? సిక్కిం ఆ. కంట్రీ. జల జల జలపాతం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి 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 గాలివి నువ్వు చిరు 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 చరణం వల్లితే నన్ను ఎగసి కిరటంతా మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే ఇటు చూడకుంటూ మప్పురెమ్మదాన్ని మోసినే ఏ నీటి చెమ్మదీచలేని దాహమేసెనే జల జల జలపాతం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలలేనే చర చరణం వల్లితే నన్ను ఎగసి కిరటంతా లాస్ట్ లో ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏం ఎఫెక్ట్? ఒకటి ఇచ్చాగా. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. చెప్పాలని ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్తున్నాను. ఏంటి అశ్వర్య ఇంత అందంగా ఉన్నావు? హలో! ఆ విషయం మాకు తెలుసులే గాని, అయినా ఎందుకు రాగానే నన్ను పొగుడుతున్నావు? అంటే భగవంతుడు ఏం చెప్పాడు? ఒక చిరునవ్వుతో ఉండమన్నాడు. అందుకే నువ్వు అందంగా ఉన్నావని ఒక జోక్ చెప్పా. భగవంతుడు చిరునవ్వుతో ఉండమన్నా, లేకపోతే షోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జోక్ ఏమన్నారా? లేదు, నిజంగా దేవుడు ఏం చెప్పాడు? అందరినీ సంతోషంగా ఉండమన్నాడు. అవునా కాదా? ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక మంచి జోక్ తో స్టార్ట్ చేద్దామని అలా ఒక చిన్న ఇది జోక్ మంచి వేసా. జోక్. అంటే పూరి అందంగా లేదు అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? అది పడిందా? సరే జోక్ ఏంటి మీరు కాదు. ఒప్పుకుంటారా? నేను అందంగా లేనా? జోక్ వద్దు, సీరియస్. అశ్షు నువ్వు ఈరోజు చాలా మందంగా ఉన్నావు. నువ్వు జోకులు వేస్తే ఫీల్ అవుతావు, సీరియస్ గా మాట్లాడి లుక్లు ఇస్తున్నావు. నువ్వు పెద్ద ఏమైనా పోకిరి సినిమాల్లో ఇల్లు అని అనుకుంటున్నావా? కాదు అంటే అన్నావు గానీ ఊహ ఎంత బాగుందో. అది ఊహతో ఆగిపోతే మంచిది. హలో! అయినా నువ్వు అనుకుంటున్నావేమో నేను అందంగా లేను అని. ఇలా ఇందాక స్టేజ్ ఎక్కి ఇలా నడుస్తూ వస్తుంటే మా స్టూడెంట్స్ ఇలా మెస్మరైజ్ అయిపోయారు. సార్ ఏంటి సార్ అది? మెస్మరైజ్ అయిపోయారు. వాళ్ళు మెస్పరైజ్ అయిపోవడం లేదు నాకు తెలుసు, కానీ నీ అందమో అది మందమో చూసి నిజంగానే పోయారు పైకి. మన గొడవలో స్టూడెంట్స్ మీద రివెంజ్ ఎందుకు గానీ? హలో! నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ వరకు ఎందుకు, ఇక్కడ ఉన్న నా స్టూడెంట్స్ ఇక్కడ నా కోసం ఏమైనా చేస్తారు. అవునా కాదా? ఇగో ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఒకసారి ఇలా రావా ప్లీజ్? ఇలా రా, నాకు హగ్ ఇవ్వు. ఇగో నాకు ఇవ్వు. ఇగో ఏమైనా చేస్తారనా పిలువగానే వచ్చింది సరే చూసావా? అశ్షు, సరే అది నువ్వు స్టూడెంట్స్ నీ కోసం ఏమైనా చేస్తారు, కానీ నేను నా స్టూడెంట్స్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను రా. ఏది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలకు ముద్దు పెట్టెళ్ళి. కోవిడ్
ముగ్గురికి ముద్దు పెట్టమన్నావు కదా, వాళ్ళ ముగ్గురు తరపున 3 ముద్దులు కాస్త నాకొద్దు. 30 చేసి నీకు పెట్టనా? దా. ఏం కాదు, మాట్లాడుతున్నారండి? పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? కాదు, ఆ. మేము ఫ్యామిలీ లేడీస్ తో అలా మాట్లాడొచ్చా? ఫ్యామిలీ లేడీస్ ఏంటి ఎలా చూస్తే గట్టిగా సారథి సుడిస్ లో గాలొస్తే ఫ్యామిలీ లేడీస్, ఫ్యామిలీ లేడీస్. సర్లే, మన ఇద్దరం ఒకటి సరే. మర్చిపోయాం తెలుసా? మనిద్దరం ఒకటి మర్చిపోవడం కాదు, మేము ఇలా కొట్టుకుంటున్నామంటే మన హ్యాపీ డేస్ లో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ముందుగా మా స్టూడెంట్స్ అందరికి సో ఈవినింగ్ 6:30 అయింది, మా స్టూడెంట్స్ లో ఎనర్జీ డబుల్ అయిందంటే స్టార్ట్ అయింది మన హ్యాపీ డే. Day! ఓకే, మేమిద్దరం ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నామంటే మా ఎనర్జీ డౌన్ చేయడానికి ఇంకో ఇద్దరు వస్తున్నారు. యాక్చువల్లీ సారీ, డౌన్ చేయడానికి కాదు, ఇంకా రెట్టింపు చేయడానికి ఇంకో ఇద్దరు వస్తున్నారు అనమాట. సో లెట్స్ వెల్కమ్ అజయ్ అండ్ జ్ఞాని. కీర్తన పాడించేలా ఢీగాయక్ భీం 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 భీంలా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్ ఆ చుట్టునట్ట సవరించినాడు సింగాలి తూలు విదిలించినట్టే. క్రేజీ 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 అజయ్ అండ్ జ్ఞాని ఏంటో ఈ రోజు ఎప్పుడు లేంది పేమెంట్ ఎక్కువ చేస్తారా? బాగా హుషారుగా ఉన్నారు. లేదు, కొత్త సెట్ కొనుక్కున్నా. అజయ్ ముందు పోలీసక్క ఏంటి సంగతి? కాదు జ్ఞాని, ఈ రోజు నీ బర్త్డే అందరికీ తెలిసిందే. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అది కాదు గ్రానిక్ పాడాల్సిన పని. పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి, నీకు ఏదైనా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఆడంటే పిల్లోడు, నువ్వు ముసలిదాన్ని ఎందుకలా ఎగురుతున్నావు? ఓకే, ఈ రోజు హ్యాపీ డేస్ లో ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ మంచిగా ఫ్రెండ్స్ లా వచ్చారు. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని బయట టాక్, చాలా థిక్ ఫ్రెండ్స్ అని బయట టాక్. కానీ ఎందుకు ఇప్పుడు ఏంటి గొడవ పడదామని వచ్చారా ఏంటి ఇక్కడికి? మీరు గొడవ పెడితే మేము గొడవ పడతాం. మేము పెట్టాం. అరే గొడవ ఎందుకు రా వీళ్ళతో, ఇద్దరిని తీసేసి మనం యాంకరింగ్ చేసుకుందాం ఆ, కదా. సరే. మా ఇంటి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లాంటిది తెలుసా? చెప్పు. దమ్ బిర్యానీ ఓడన షేర్ చేసుకుంటాడు, కానీ దరిద్రానికి షేర్ చేసుకునేటోడే బెస్ట్ ఫ్రెండ్. ఆడు ఈడు. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్ చెరువు లాంటిది కాదు, సముద్రంలో అలల లాంటిది. సముద్రంలో అల లాంటిది అంటే వస్తుంది వెళ్ళిపోద్ది, వస్తుంది లేదు లేదు, వెళ్ళిపోద్ది పొద్దున పూట మెల్లగా వస్తుంది, రాత్రి అనేసరికి దరిద్రాన్ని షేరింగ్ అంటున్నావు, ఏదో ఒక్కటి చెప్పి ఏం షేర్ చేసుకున్నాడు? నా అది ఇన్నర్ వేసుకుంటాడు ఆడు. వేసుకుంటాడంటే వాడు వేసుకుంది, నేను వేసుకోను. కొత్తది వాడు నాకు గురించిండి, అది వేసుకున్నా అంతే. బాగా కవర్ చేసేవారు అజయ్, దొరికిపోతావు లేకపోతే. సరే, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఆ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఎస్ కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ గలలు గలలు పట్టుకునేగా అంతే, అదే మరి చొక్కాలు clarity bro. చిరిగిపోవాలి ఒక్కొక్కరికి. నీ జిమ్తా ఓకేనా? అంత ఘోరం కొట్టుకుంటాం. వద్దు, అలా అయితే వద్దు. సరే, మీరైతే ఫస్ట్ మీ గ్యాలరీస్ లోకి వెళ్ళి కూర్చోండి. మీ వెళ్ళండి. సపోర్టింగ్ గ్యాలరీస్ ఎవరు చూస్ చేసుకుంటారా మీరు? పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై నీ తెగ మరిగిన రక్తం మాదే మాదే హై పైకెగిరిన పందెం మాదే మాదే హై వెంట సై చూద్దాం సై కట్టెలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై నీ. Let's start the first round. City Mart. Okay, so first round
కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో, క్రేజీగా పర్ఫార్మెన్సెస్ ఇస్తారో వాళ్ళకి సీటీస్ పడతాయి. ఓకే ఏ టీం కి అయితే ఎక్కువ సీటీస్ పడతాయో వాళ్ళు ఈ రౌండ్ తో పాటు ఇంక ఎపిసోడ్ గెలుచుకునే ఛాన్స్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ రౌండ్ లో గెలుచుకోవచ్చు 100 పాయింట్స్. ఓకే రెడీ. క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సందర్భాల్లో బుక్ అయిపోయాను రా బాబు అని అనిపిస్తుంది? ఒకవేళ బుక్ లేకపోతే మీకు మోటివేషన్ కోసం ఫస్ట్ వీళ్ళిద్దరు బదులు నువ్వు చెప్పు. బుక్ అయిపోయాం రా బాబు అంటే నీకు చాలా సార్లు అనిపిస్తుంటది, రోజు అనిపిస్తుంటది, నీకు రోజు అనిపిస్తుంటది. నేనా? ఆ. నేనేం చేశాను? ఇవన్నీ మీ ఏమన్నా ఉంటే మీరు పక్కన బయట మాట్లాడుకోవాలి, ఈడ కాదు. జనాల ఆన్సర్ చెప్పనా? ఓకే, తన ఒక అమేజింగ్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను బుక్ అయిపోయాను రా బాబు అని అనుకుంది. ఇక్కడ నవ్వాలి అందరూ. చెప్పు కానీ నీ టీం నుంచి. ఆయక్క నా పేరు చింటూ. హ్యాపీ డేస్ లా మేము వారానికి 2 రోజులు మెంటరింగ్ చేస్తుంటే ఈ వారానికి 5 రోజులు వస్తుంది. 5 రోజులు వస్తుంది. చెప్పు, ఎలాంటి సమయంలో బుక్ అయిపోయాం రా బాబు అనిపిస్తుంది? మా ఇంట్లో పని మనిషికి కన్ను కొడుతుంటే మా అమ్మ లైవ్ లో దొరికినప్పుడు. ఓకే, సో పని మనిషి అని లీడ్ ఇచ్చాడు కాబట్టి మన పని మనిషి రెడీగా ఉన్నాడు అండ్ చింటూ కూడా రెడీగా ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ సీన్ ని రీక్రియేట్ చేసి చూపిద్దాం. ఓకే రెడీ. సో ఇప్పుడు మా పనమ్మాయి రెడీగా ఉన్నాడు, చింటూ ఏమో పనమ్మాయికి లైన్ వేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ ఇప్పుడు సడన్ గా అనుకోకుండా బయట నుంచి ఇప్పుడే లోపలికి వచ్చారు. సో చూద్దాం ఏం చేస్తారు. ఏందో ఏమో ఏ వీళ్ళు అమ్మగారు మొత్తం పనులు నాకే చెప్తారు. రే కన్ను కొట్టుంటే కన్ను మీద వెళ్ళి పడేయమని కొట్టడం కాదురా. ఈ అమ్మగారు చిన్న కొడుకున్నాడు, ఎప్పుడు నాయనకనే తిరుగుతాడు. వాడు ల్యాక్ చేస్తాడు రా, జల్ది పోయి కన్ను కొడితే నేను ఎంట్రీ ఇస్తాను రా. ఓకే చింటూ, అంటే నువ్వు సరిగ్గా కన్ను కొట్టడం సైట్ కొట్టడం నీకు రాదు కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి రెడీగా ఒకడు ఉన్నాడు. నువ్వు రా నిఖిల్ ప్లీజ్. ఈ మధ్య ఆ అబ్బాయి గారికి సరసాలు ఎక్కువ. కరెక్ట్ టైంకి ఇంట్లో అమ్మగారు లేరు, అయ్యగారు లేరు, అబ్బాయి గారు ఒక్కరే ఉన్నారు. అయ్యగారు నేను కావాలని చేయలేదు అయ్యగారు. అయ్యగారు కాదే నేను అమ్మగారు. సరే ఇట్స్ ఓకే. కాదు ఆంటీ, నేను పక్కింటి ఆంటీలా చెప్తున్నాను, మీ కొడుకే ఆ పనమ్మాయి మీద పడ్డాడు. కొడుకు అంటే ఆడు మొగోడు, చిన్న పిల్లగాడు. అమ్మ అమ్మ నీ మీద ఒట్టు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఇదిగో అమ్మా. నేను ప్రేమించలేదు. ఇగో ఇట్లాంటి బయట అని చెప్పినాయి, బయట అని చెప్పినాయి. నీకు పెళ్ళైంది, మొగుడు ఉన్నాడు, అవసరమా? అవసరమా? సరే సరే అబ్బాయి గారు పక్కన మీరు రండి. అరే నేను ఈ టైప్ కాదు నేను పో. ఇవన్నీ లీగల్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో. భగవంతుడు ఏం చెప్పాడు? అందరినీ ప్రేమించమన్నాడు. అబ్బాయి గారు, అబ్బాయి గారు. అరే నువ్వు ఆపరా ప్లీజ్ రా. ఓకే సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఆన్సర్, ఎగ్జామ్ హాల్లో చిట్టీలు పెట్టి దొరికినప్పుడు అయిపోయాను రా బాబు అనిపిస్తుంది. ఇంకా క్రేజీగా, హాయ్ నా పేరు అను. ఏమనాలే? హోటల్లో బాగా ఫుడ్ తినేసినప్పుడు ఇంటికాడ పరిచి మర్చిపోయినప్పుడు అయిపోయినరా బాబు అనిపించింది. ఓ షిట్. నీకు అలాంటి ప్రాబ్లం ఉండదు కదా, ఎలాగ నువ్వు బిల్లు కట్టావు, పక్కడు ఎవడో గోకుతాడు వాలెట్. ఓకే నెక్స్ట్, నా లవర్తో నేను బైక్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మా నాన్న సడన్గా ఎదురైతే బుక్ అయిపోయినరా బాబు అనిపిస్తుంది. ఆ డాడీ కూడా ఇంకో క్యాంటీన్ వేసుకొని వస్తున్నప్పుడు ఇద్దరు బుక్ అయిపోయినారు. ఓకే నీ ఆన్సర్ అయితే క్రేజీగా ఉంది, కానీ వాళ్ళు చెప్పిన కౌంటర్ ఇంకా క్రేజీగా ఉంది కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ లో చదవని క్వశ్చన్స్ వచ్చినప్పుడు అయిపోయాను రా బాబు అని. అయ్యో. కానీ వీళ్ళు ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి ఇంకా క్రేజీ ఆన్సర్స్. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి మొబైల్ పాస్వర్డ్ అడిగినప్పుడు దొరికిపోయాను రా బాబు అనిపిస్తుంది. నీ పాస్వర్డ్ ఏంటి?
అది అడిగింది బాయ్ ఫ్రెండ్ కాదు ఇంకా క్రేజీగా ఫ్రెండ్స్ తో పాటు ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే అటాటుగా ట్రాఫిక్ పోలీస్ చూస్తే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ చూస్తే దొరికిపోయి అనిపిస్తది. ఏది జ్ఞాని ఒకసారి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పు, సినిమాకి యాడ్ లాగా ముందు వస్తుంది కదా. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ డోంట్ ట్రిపుల్ రైడింగ్ అండ్ వేర్ హెల్మెట్. You do you have license means you drive. ఒరే డుడ్డు హ్యావ్ లైసెన్స్ అంటే డుడ్డు. మీకు అర్థమైంది కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఓకే నెక్స్ట్. బావతో సినిమాకి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ కి దొరికిపోతే అయిపోయాను రా బాబు అనిపిస్తుంది. దీనికి లాగ్ లేకుండా నేను ఇస్తున్నాను సిటీ. ఓకే నెక్స్ట్. ఫ్రెండ్స్ తోని మందు తాగేటప్పుడు డాడీ వచ్చి సడన్ గా మనల్ని చూస్తే అయిపోయాను రా బాబు అని. ఎందుకు అయిపోతాం? ఈ మధ్య ఫాదర్స్ ఎలా ఉన్నారంటే, అరే నాకు పెగ్గిపోయావా? మా డాడీ కూడా నేను కూడా ఎవ్రీ సండే డ్రింక్ ఇన్ బిల్డింగ్ పైన. హ్యాపీ డేస్ లో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ కాబట్టి జ్ఞాని వాళ్ళ ఫాదర్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఆ ఫ్రెండ్షిప్ ఏంటో మాకు తెలుసుకోవాలని ఉంది. జ్ఞాని కొంచెం ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? కానీ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే నువ్వేం మాట్లాడినా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఓ మై గాడ్. ఫ్రమ్ 10th class I am drinking alcohol. అంటే దట్స్ నాట్ మై ఏజ్ బట్ మై ఫాదర్ డ్రింక్ బెట్ ఇచ్చేటోడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అరే మావా ఏక పెగలా. అరే మావా వై బికాస్ అంటే పిల్లలు చిల్డ్రన్ డ్రింక్ అవుట్ సైడ్ అండ్ అవుట్ సైడ్ స్లీప్. నువ్వు మొత్తం ఇంగ్లీష్ లో చెప్పాలి అన్నాం కాబట్టి ఒక్క అక్షరం అయిన తెలుగులో వస్తే అప్పుడు నీకు వెనకాల నుంచి దెబ్బలు పడతాయి. ఎస్ మై ఫాదర్ అండ్ మీ ఎవ్రీ సండే ఐ am no shooting means నైట్ బిల్డింగ్ పైన అప్ సైడ్ ఆఫ్ బిల్డింగ్ ఏంట్రా? we will sit each other and each other two pegs. After that my father go home and he will body enough 2 pegs. He go and sleep. After that my friends come. That's 2 peg kasta goes full bottle 2 bottles. కాస్త మీ ఇంట్లో మీ ఫాదర్ ఎలా ఉంటారు అది మాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఇంగ్లీష్ లో. Every day he will get up 6 o'clock and bring the pala packet. Yes, milk packet. Why? Because I am late night sleeping. No, that's why I now get up early morning. అమ్మ తోడి ఇంత ఇంగ్లీష్ వచ్చింది చాలా. సార్ ప్లీజ్ కొద్దో గొప్ప ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసి మర్చిపోతారు. దయచేసి ఇంకెక్కడ ట్రై చేయకు. నీకు రాలేదు కాబట్టి నీ కుల్లది. ఏదేమైనా జ్ఞాని నువ్వు ఉన్న ఎడ్యుకేషన్ స్టేటస్ కి నువ్వు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతావు అంటే చాలా గ్రేట్. సూపర్. పాప అంకుల్ సారీ జ్ఞానికి ఇంగ్లీష్ రాదు కాబట్టి అలా నోరు తడబడి అలాంటి వచ్చింది కానీ సూపర్. ఇట్లాంటి ఏమి పట్టించుకోరు మా డాడీ. లవ్ యూ. ఓకే సూపర్. నెక్స్ట్ ఆన్సర్. లవర్ కి మెసేజ్ చేసినప్పుడు బై మిస్టేక్ డాడీకి వెళ్తే అయిపోయాను రా బాబు. సూపర్. ఓకే స్టూడెంట్స్ నుంచి అయితే క్రేజీగా ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు మెంటర్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. ఒక రోజు రాత్రి మా అన్న షూటింగ్ వెళ్ళాడు. నైట్ షూటింగ్ కదా, మార్నింగ్ 5కి వస్తాడేమో అని చెప్పి భాస్కర్ గారు, నేను, మా ఫ్రెండ్స్ 2 అమ్మాయిలు నా క్లాస్మేట్స్ మేము పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సడన్ గా ఇట్లా తాగుతున్నాం. తాగని వెంటనే బెల్ కొట్టిండు. బెల్ కొడితే ఎవరో స్విగ్గీ అనుకున్నా. అప్పుడే స్విగ్గీ ఆర్డర్ పెట్టిన. తీత వెరీ గుడ్. నెక్స్ట్ జ్ఞాని. లోపలికి పోయినప్పుడు అప్పుడే అయిపోయింది అరా బాబు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇదే వద్దు. అందుకే నేను మొన్న కోవిషీల్డ్ ఇంజెక్షన్ వేయించుకొని పోయినప్పుడు ఆమె లోపల తీసుకొని ఇట్లా తీసి ఇట్లా అన్నది. అప్పుడే అయిపోయింది అరా బాబు అనిపించింది. అసలు క్వశ్చన్ ఏంటి చెప్పు ఒకసారి. ఎలాంటి సమయంలో బుక్ అయిపోయాం రా బాబు అనాలనిపిస్తుంది? ఓ అదా. ఇలాంటి టైంలో అంటే నా దగ్గర ఆన్సర్లు లేనప్పుడు అశ్వి వచ్చి కొట్టుకుంటూ ఆన్సర్ చెప్పన్నది అనుకో, ఇలాంటి టైంలో బుక్ అయిపోయినాం రా బాబు. ఓకే సో 2 వైపుల నుంచి మంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. కానీ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు మన జ్ఞాని ఆంటీ. So let's start the second round. Back to school. మన సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్లో మీకు వెనకాతల స్క్రీన్ మీద కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒకటి మీరు పిక్ చేసుకుంటారు, మీరు ఒకటి పిక్ చేసుకుంటారు. మీ టీం నుంచి ఒకరు వస్తారు, మీ టీం నుంచి ఒకరు వస్తారు.
మేము 5 క్వశ్చన్స్ అడుగుతాం. అడిగిన వెంటనే ఆ స్టిక్ తీసుకొని గంట కొట్టి క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ఒకవేళ మేము క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా మీరు టింగ్ టింగ్ అని ఆత్రంతో కొడితే పక్క వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సబ్జెక్ట్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అజయ్ మీ సబ్జెక్ట్ ఏంటి? వీఆర్ గోయింగ్ విత్ జనరల్ నాలెడ్జ్. జీకే లేని వాళ్ళు కూడా జీకే చూస్ చేసుకుంటున్నారు. Good. వెరీ గుడ్. జ్ఞాని జ్ఞాని ఆడు గోయింగ్ అన్నాడు కాబట్టి మేము నాట్ గోయింగ్ మైథాలజీ. ఓకే, సో జీకే అండ్ మైథాలజీ ఇక్కడ నుంచి ఆడడానికి ఎవరిని పంపిస్తున్నావు? ఒక అందమైన అమ్మాయిని పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని నేను చాలా బిజీగా ఉన్నాను రా ఆడలేను. జ్ఞాని ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, మా సైడ్ నుంచి మలక్మేడ్ నుంచి కామేష్. ఓ కామేష్ కాదు, నరేష్ సారీ. ఓకే కమ్ ఆన్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. అరే మనకేం రాకపోయినా కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటే చాలు. అయితే ఆన్సర్స్ చెప్పకపోయినా కాన్ఫిడెన్స్ ఉంటే చాలు అంటున్నారు జ్ఞాని అండ్ టీం. చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. మొత్తం టోటల్ గా 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో బెల్ కొట్టి ఆన్సర్ చెప్పండి. వెనకాల వాళ్ళు దయచేసి ప్రాంప్టింగ్ ఇవ్వద్దు. ఇస్తే పనిష్మెంట్ మీకు కూడా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్ జీకే. ఓకే, జీకే కి సంబంధించిన మొదటి ప్రశ్న, ఫాదర్ ఆఫ్ నేషన్. కొట్టిండు అమ్మా. అరే ఆ కాన్ఫిడెన్స్ ఒక్కటి చాలరా మనకు. దయచేసి క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బెల్ కొట్టండి. జీకే కి సంబంధించిన మొదటి ప్రశ్న, క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. సిక్కిం అస్సాం. రాంగ్ ఆన్సర్. క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. మీరు వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇస్తే మీకు కూడా పడతాయి పనిష్మెంట్. అరే చెప్పురా, అరే నీ కాన్ఫిడెన్స్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం. 5 4 చెప్పురా ఏదో ఒకటి. చిరంజీవి గారు చిన్న క్లూ ఇస్తాను. చిరంజీవి గారి ఒక సినిమా ఉంది, నాని పాట కూడా ఉంది. మొన్న చెప్పచ్చా? చెప్పు. సిక్కిం, మేఘాలయ. మేఘాలయ ఎక్కడుందిరా? మేఘాలయ ఎక్కడుంది? ఒకసారి చెప్పు, ఎక్కడుంది చెప్పు. వాళ్ళ ఊర్లో ఉంటది. మేఘాలయ ఎక్కడుంది చెప్పు. సిక్కిం పక్కన ఉంటది. సిక్కిం ఏంట్రా? భగవంతుడా, చాలా సింపుల్ ఆన్సర్. సిక్కిం అనేది స్టేటా, కంట్రీయా, సిటీయా? సిక్కిం కంట్రీ. సిక్కిం కి క్యాపిటల్ గ్యాంగ్టాక్. రైట్ ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ సిక్కిం ఇస్ గ్యాంగ్టాక్. కానీ ఇద్దరిలో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ ఫోర్ట్ ఏ స్టేట్ లో ఉంది? తెలంగాణ. రైట్ ఆన్సర్. పెద్ద పులి పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు గుట్టైరో, పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు గుట్టైరో. జీకే కి సంబంధించిన మూడో ప్రశ్న, షిప్ ఆఫ్ ద డెజర్ట్. చెప్పమ్మా. క్యామిల్. క్యామెల్ ఇస్ ద రైట్ Right answer. ఆన్సర్. జీకే కి సంబంధించిన నాలుగో ప్రశ్న, వాటర్ కి టేస్ట్ ఎలా ఉంటుంది? వాటర్ టేస్ట్ ఎలా ఉంటుంది? సాల్ట్. సాల్ట్ వాటర్ అనలే, వాటర్ టేస్ట్ ఎలా ఉంటుంది? 5 4 3 2 1 టైం అప్. వాటర్ టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్లెస్. టేస్ట్లెస్సా? వాటర్ టేస్టే ఉండదా? రైట్ ఆన్సర్. పెద్ద పులి ఎసం కట్టైరో చెప్పన దేశం సుట్టైరో, పెద్ద పులి ఎసం కట్టైరో చెప్పన దేశం సుట్టైరో. పాపం ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ చెప్పింది కానీ బెల్ కొట్టలేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి మీకు పాయింట్ రాదు. బెల్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. జీకే కి సంబంధించిన ఆఖరి ప్రశ్న, మీకు తెలిసిన ఏమైనా 3 బ్లడ్ గ్రూప్స్ చెప్పండి. మీకు తెలిసిన ఏమైనా 3 బ్లడ్ గ్రూప్స్. బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. రైట్ ఆన్సర్. నువ్వు చిన్న పిల్లలకి దెబ్బ ఇంత కొడితే కాదు, ఇంత కొడితే అయిపోలే కొట్టు. అది ఓకే, సో జీకే కి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మైథాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఐ యామ్ చేంజింగ్ పింక్ కలర్ డ్రెస్. సరే రామ్మా. అజయ్ నువ్వు మార్చుకోలే, ఇంత టాపర్ పెట్టుకుని నువ్వు ఎందుకు మార్చుకుంటావు? కానీ ఓకే కమ్ ఆన్. మైథాలజీలో మొట్టమొదటి ప్రశ్న, రావణుడు పరిపాలించిన రాజ్యం పేరు? లంక. రైట్ ఆన్సర్. ఓ చెల్లమ్మ ఏం చదువుతున్నావు? ఈజీ క్వశ్చన్స్ అడగమని ఆ శ్రీలంక ఎంత ఈజీ క్వశ్చన్.
ఓకే, మైథాలజీలో రెండో క్వశ్చన్. నీలకంఠుడు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? ఫస్ట్ పింక్ డ్రెస్. శివుడు. హా? శివుడు. బోని వచ్చిందిరో జ్ఞాని, రైట్ ఆన్సర్. ఓకే, మైథాలజీలో థర్డ్ క్వశ్చన్. లక్ష్మణుడు ఎవరి యొక్క ముక్కు చెవులు కోయడం జరిగింది? శూర్పణఖ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యమపాసం ఎవరి చేతిలో ఉంటుంది? ఇక్కడ ఫస్ట్ చెప్పు. 5 4 3 2 రావణాసుడు రాంగ్ ఆన్సర్. మీరు చెప్తారా మేడం? యముడు. యముడు. పక్కా? షూర్? షూర్. రైట్ ఆన్సర్. ఒరే సిగ్గుందా నీకు? ఐ ఆమ్ ఫుల్ ఎనర్జీ. ది స్టూడెంట్స్ ఆర్ వెరీ ఎనర్జికేటెడ్. ఎందుకంటే ఆన్సర్లు చెప్తే మాకు కూడా పాట పెడితే మేము ఆడతాము. ఐ మీన్ రాముడు, భీముడు, లక్ష్మణుడు. యమపాసం యముడి చేతిలో చెప్పారు, రైట్ ఆన్సర్. కాకపోతే మీరు బెల్ కొట్టి 5 సెకండ్స్ లోపు చెప్పాలి. సో 5 సెకండ్స్ లోపు చెప్పలేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. ఓకే, మైథాలజీలో ఆఖరి ప్రశ్న. దివాళీ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తాం? లక్ష్మీదేవి. రైట్ ఆన్సర్. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. ఓకే, సో మైథాలజీ అండ్ జీకే కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. సో లీడింగ్ లో అన్డౌటెడ్లీ అజయ్ కి. సో ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి అస్సలు ఆగేలా లేడు. పనిష్మెంట్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మన ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. అజయ్ ప్లీజ్ రండి, మీరు గెలిచారు. అండ్ మాకైతే జ్ఞాని కనిపించట్లేదు, ఎక్కడున్నాడో మీరే వెతుక్కోవాలి ప్లీజ్. జ్ఞాని అవుతల పనిష్మెంట్ కి టైం అవుతుందిరా. ఓకే, కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ అవుట్ ప్లీజ్. పనిష్మెంట్ నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు షేర్ చేసుకోవడానికి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఆడు నన్ను ఓడిపించిండు. రారను. ఓకే, రూల్స్ తెలుసు కదా. ఎవరైనా కొట్టేటప్పుడు చేతులు కిందకి దింపినా లేకపోతే పొజిషన్ మారినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి కొడతారు. ఓకే, చేతులు కింద దింపకండి, ఫస్ట్ నుంచి కొట్టించుకోకండి. ఒక్కొక్కరికి 5 దెబ్బలు. ఫాస్ట్ గా. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. అదర కొట్టు కొట్టు. చేతులు దింపిన కారణంగా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ పొజిషన్. రెడీ 3 2 1 గో. ఓకే, 3 దెబ్బలు అయిపోయాయి. అండ్ నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీ టైం వచ్చింది. Yes. రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. Yes, రెడీయా? జ్ఞానికి టైం వచ్చింది జ్ఞానేశ్వర్ కి. ఇప్పుడు జ్ఞాని వర్సెస్ అజయ్ ఆడతారు. ఈ రౌండ్ విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోయే టైం వచ్చింది. అజయ్ అండ్ జ్ఞాని కమాన్.
చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. రూల్స్ తెలుసు కదా, 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఆన్సర్స్ తెలిసినట్లయితే బెల్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్తే మీకు పనిష్మెంట్ తప్పుతుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే ఇప్పుడు తీసుకున్న పనిష్మెంట్ డబుల్ అవుతుంది. టాపిక్ మేమిద్దరం కలిసి డిసైడ్ చేసి మీ ఫేవరెట్ టాపిక్ మేము పిక్ చేసాం. అదేంటంటే ఇంగ్లీష్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ కి సంబంధించి స్పెల్లింగ్ ఆఫ్ కార్డియాలజిస్ట్. CARDIOLOGY. రాంగ్ ఆన్సర్. జ్ఞాని. CAR కార్. డియో డియో DIO లాజిస్ట్. లా. LOGIST. Right answer! నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు అర్థమైంది. ఆమె అడిగింది ఏంటి? కార్డియాలజిస్ట్. నువ్వు కార్డియాలజీ చెప్పు. నాకు జిస్టిన వాళ్ళే కార్డియాలజీ అనమాట అంతే. మరి అందుకే పూర్తిగా అలర్ట్ గా వినాలి. ఓకేనా? ఇంగ్లీష్ కి సంబంధించిన రెండో ప్రశ్న. ఇది ఒక పాట. ఈ పాటని పూర్తి చేయండి. ఓకే. కిస్ మీ, క్లోజ్ యువర్ ఐస్, డాష్. ఒరే, క్లోజ్ యువర్ ఐస్ అంటే నువ్వు మూస్తామని కాదు. కిస్ మీ, క్లోజ్ యువర్ ఐస్, కిస్ మీ. నాకు రాంగ్ ఆన్సర్. చెప్పు. కిస్ మీ, ఆ. క్లోజ్ యువర్ ఐస్, మిస్ మీ. రైట్ ఆన్సర్. క్రేజీ. ఆల్రెడీ 2 చెప్పి లీడింగ్ లో ఉన్నాడు మన జ్ఞాని. ఓకే, ఇంగ్లీష్ కి సంబంధించిన మూడో ప్రశ్న. నిచ్చెన ని ఇంగ్లీష్ లో ఏమంటారు? నిచ్చెనని ఇంగ్లీష్ లో 5. లాడర్. రైట్ ఆన్సర్. లీడింగ్ లో ఉన్నాడు జ్ఞాని. ఈ రెండేదో ఫార్మాలిటీకి చెప్పాలి. నువ్వు చెప్పిన వేస్టే. ఇంగ్లీష్ కి సంబంధించిన 4గో ప్రశ్న. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యాక్వర్డ్. ఫ్రంట్ వర్డ్. ఫ్రంట్ వర్డ్. ఫార్వర్డ్. ఫార్వర్డ్. సారీ, ఫార్వర్డ్. ఓకే, ఇంగ్లీష్ కి సంబంధించిన ఆఖరి ప్రశ్న. నేమ్ ఎనీ 2 టూల్స్. పానా, నట్లు. అరే, టూల్స్ రా. ఎస్, స్క్రూ డ్రైవర్ అండ్ కటింగ్ ప్లేయర్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి. సో అన్డౌటెడ్లీ జ్ఞాని వాళ్ళు గెలిచారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వారు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇందాక ఎవడో నీ గురించి బాగా ఎతికినట్టున్నాడు. వాడు కనిపించలేదు ఏంటారు ఇప్పుడు. ఎతుకు. బయటికి రారా బొక్కడాగా. ఓకే, ఇప్పుడు జ్ఞాని అయితే మంచి హుషారులో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వాయిద్దామా అని. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. సో లెట్స్ హ్యావ్ ద పనిష్మెంట్ ప్రాపర్టీస్ ప్లీజ్. కాదు, ఎంత వద్దనుకుంటున్నా చూడండి. మాకు ఈ స్టిక్ వదలట్లేదు మా హ్యాపీ డేస్ ని. ప్రాపర్టీస్ అవుట్ ప్లీజ్. వీళ్ళకి రూల్స్ ఏదో చెప్పడం తప్ప వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఏదో మా ఆడియన్స్ కోసం తెలుసు కదా. చేతులు పైకి పెట్టాలి, కొట్టినప్పుడు దించకూడదు, దించితే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అస్సలు లైట్ చేయకూడదు. మా కాల్ లో 3, 2, 1 గో. అదర కొట్టు 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 పిడియానే చదర కొట్టు కొట్టు పిడహానే మంగళ్యం అయిపోయినాయి ఇంకా. వెరీ గుడ్. 5 అయిపోయాయి కానీ మా కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు కాబట్టి. రెడీ చెప్పలేదురా. మేము చెప్తున్నాం, క్యూ ఇస్తాం. ఆగండి ఆగండి ఆగండి. మా అజయ్ ఇంత బాధపడుతుంది కాబట్టి ఫైనల్ గా ఒకటి ఫ్రంట్ కెమెరాకి, ఇటు ప్రొఫైల్ కెమెరాకి, ఇటు ప్రొఫైల్ కెమెరాకి అంతే. 3, 2, 1 గో. ఫ్రంట్ కెమెరా కోసం స్టిక్ ఇరిపోయిందంటే సైడ్ కెమెరాల కోసం కొత్త మొత్తం stick ఇవ్వండి. అవి రీపోవాలి. దా. మనం ఎంత ఓవర్లాప్ చేసి ఎంత ఆగమాగం చేసినా ప్రొఫైల్ కెమెరాలు ఇంపార్టెంట్ మనకు. ఓ మై
గాడ్, లెఫ్ట్ ఇచ్చినా రైట్ ఇచ్చినా? లెఫ్ట్. ఓకే, ఇప్పుడు రైట్. కమాన్. కానీ లెఫ్ట్ ఆర్డర్ లో లేదే. గట్టిగా రైట్ ది ఇప్పుడు. ఓ మై గాడ్. జిమ్మి 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 లాస్ట్ ఇదో జిమ్మి షాట్. లాస్ట్ జిమ్మి షాట్. ఎక్కడ జాక్కున్నావు ఇప్పటిదాకా? మామ లవ్ యూ. రెడీ. ఇదా ముందుకురా, ముందుకురా, ఇంకరా ఉండు, కొట్టు. కానీ కింద కనబడేది కొట్టరు, కనబడదు. నిజం చెప్తున్నా, ఇంత దగ్గర పెడితే ఫేస్ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, మళ్ళీ కొట్టరు అంటారు. ఇప్పుడు కనిపిస్తుంది. రెడీ. జిమ్మి రెడీ. చేతులు తీశాడు, చేతులు దింపాడు, చేతులు దింపాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే తాజా వార్తలు మీరు చూస్తున్నారు. ప్రముఖ కమిడియన్ అజయ్ కి బాగా వాచి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన సమయం మేము వచ్చింది. బయటికి తీసుకెళ్ళాలి అజయ్ని. ఓకే, సో సెకండ్ రౌండ్ అయిపోయింది. బాగా ఒకరు వాతలు తిన్నారు, కొంతమంది గెలిచారు. సో సెకండ్ రౌండ్ తర్వాత లీడింగ్ లో ఉన్నాడు జ్ఞాని ఆంటీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. జగడమే. ఓకే, సో థర్డ్ రౌండ్ జగడమే ఫిజికల్ టాస్క్ రౌండ్. ఇక్కడ టీమ్ లీడర్ తో పాటు ఒకరు వస్తారు, టీమ్ లీడర్ తో పాటు ఒకరు వస్తారు. బాల్స్ వేసే వాళ్ళు పోడియంస్ దగ్గర నించుంటారు, బాల్స్ క్యాచ్ చేసే వాళ్ళు ఆ స్టూల్స్ దగ్గర నించుంటారు. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి బాల్స్ వేస్తారు, ఆ గ్లాస్ లో బాల్స్ ని క్యాచ్ చేసి బౌల్లో వేయాలి. లాస్ట్ వరకు ఎవరి బౌల్లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఈ రౌండ్ తో పాటు ఎపిసోడ్ విన్నర్స్. ప్లీజ్ వెల్కమ్ అజయ్ అండ్ జ్ఞాని అలాంగ్ విత్ యువర్ టీమ్ మేట్. పంతం పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నరకా హై నీ. ఓకే, సో సింపుల్ రూల్స్ తెలుసు కదా. బాల్స్ తీసుకొని గ్లాస్ లో ఫిల్ చేస్తారు, ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాస్ లోకి పాస్ చేయాలి. ఓకే, సో మీరు అక్కడే ఉండాలి. మీరు ఈ రింగ్ దాటి బయటకు వస్తే అది ఫౌల్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. పగడో 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 తోడో తోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో పాపో కాదు నేడే నేడే తెలుస్తాడో పేడో. నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చాడో. ఏ విక్రమార్క సోదర్రా, వీరభద్రు బాటర్రా, ఆటుపోటు దాటర్రా. ఉస్కో పకడో. తోడో తోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో ఆగు, ఈ అబ్బాయికి పాపం సరిగ్గా బాల్స్ వేయడం రావట్లేదు. సో ఇంకొక అబ్బాయి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. గెలుపను నాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో, పుల్ల పేరో కాటు బంతి నువ్వే చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి ఆశనుడి విల్లువై ఆరో మారో అప్పు పకడో. పగడో పగడో తోడో తోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో పాపో కాదు నేడే నేడే తెలుస్తాడో పేడో. जिंदगी जीने का पल्स पकड़ो, विक्ट्री का हाइट्स पीक्स पकड़ो, पట్టుకుంటే గొడై ప్లాటినం ఫీల్ అయి లైఫ్ నీకు 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. పాపం చాలా కష్టపడ్డాడు అజయ్. కాకపోతే యాక్చువల్లీ బౌల్స్ చూస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. పాపం జ్ఞానికి కాలు బాగోపోయినా అబ్బా. చాలా బాగా ఆడాడు. అనే జ్ఞానికి రీసెంట్ గా కాలుకి దెబ్బ తగిలి బైక్ మీద నుంచి కింద పడిపోయి జ్ఞాని సూపర్ సూపర్.
మా ఓడు ఇందాకే బాగా వాతలు తిన్నాడు, అయినా సరే కష్టపడి ఆడాడు. చూద్దాం ఎవరి బౌల్స్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయో చూద్దాం, ఎవరు బాగా ఆడారో తెలిసిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 balls in Gnani's bowl. అజయ్ బౌల్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో లేదు, సో 12 ఉన్నాయి కాబట్టి ఎక్కువ బాల్స్ తీసుకుంది జ్ఞానియే కాబట్టి, సో ఈ రౌండ్ లో విన్ అయింది జ్ఞాని. ఐ థింక్ యునానిమస్ గా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ తో పాటు ఎపిసోడ్ విన్నర్ జ్ఞాని. సూపర్ జ్ఞాని, చాలా బాగా ఆడావు. అండ్ టీమ్ సపోర్ట్ కూడా నీకు చాలా బాగుంది. అలాగే మా హ్యాపీ డేస్ కి వచ్చి ఎంటర్టైన్ చేసిన మా స్టూడెంట్స్ కి మా హ్యాపీ డేస్ తరఫు నుంచి ఒక చిన్న కానుక. ఓకే, ఫస్ట్ అయితే అజయ్ టీమ్. సో చూసారు కదా, ఇవాల్టి హ్యాపీ డేస్ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది. సో దిస్ ఇస్ నిఖిల్ విజయ్ సింహ అండ్ ఆశు రెడ్డి సైనింగ్ ఆఫ్. బై గైస్, మళ్ళీ కలుద్దాం. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నా ఏజ్ వాళ్ళని తీసుకురావద్దు షో కని? ఎవరు నాన్న 60 సంవత్సరాలు ఎవరు లేరు కదా ఆడ. ఇవి ఎంత గెటప్ ఏంట్రా ఇది? ఇదేంటి లాగమనా? అంటే కట్ల కాదు, ఈ దానికి డిజైన్ ఎవరు తెలుసా? ఇవన్నీ ఓకే, ఎక్కడైనా ప్యాంట్ కి ఇటువైపు ఉంటది లైనింగ్, నీకేంటి ఎక్కడ ఇగో ఇచ్చాడు? ఇగో ప్యాంట్ల గురించి మాట్లాడకు నువ్వు. అరే జ్ఞాని ఈడ చూడు, అరే జ్ఞాని ఈడ చూడు, అర్థమైందా? మీ బొకడగాలకు మేము వాడం. ఆమె తిట్టింది, నిన్ను తిడితే తిట్లకే సిగ్గేస్తుంది. ఎలాంటి సమయంలో పాట పాడాలనిపిస్తుంది? వ్యాలంటైన్స్ డే రోజు 4 బాయ్స్ ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు నువ్వు ఏ పాట పాడతావు కూడా తెలుసు. ఆ నలుగురు హాస్పిటల్ నర్సు చూసినప్పుడు పాట పాడము. నర్స్ అనుకో పాడు. ఏమున్నావే పిల్ల ఏమున్నావే. తిడుతున్నావేంట్రా? ఇంజెక్షన్ తీసింది ఇంకెన్నున్నాయే పిల్ల ఇంకెన్నున్నాయి.